కర్ణాటకలో ఎట్లా తయారైందంటే వక్ఫ్ ప్రొటెస్ట్స్ని స్వయంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రోత్సహించేటటువంటి ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా ప్రోత్సహించిందో అట్లాగే. అయితే జాతీయ రహదారిని దిగ్బంధించి గంటల కొద్దీ ఉంచితే చివరికి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ నాయకుల్ని స్వయంగా ఇళ్ల దగ్గర దిగబెట్టమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అప్పుడు పోలీసు వాహనాల్లో, అది కూడా ఎస్పీలు డిఎస్పీలు ఇట్లాంటి వాళ్ళు తిరిగే వాహనాల్లో స్వయంగా అధికారులే వాళ్ళని తీసుకెళ్ళి ఇళ్ల దగ్గర విడిచిపెట్టడం అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి జరిగింది. ట్రాఫిక్ ఏసీపీ నజ్మా ఫరూఖీ సైరన్ వెహికల్స్లో ఎమర్జెన్సీ లైట్స్ మధ్యలో వాళ్ళకి ప్రోటోకాల్ ఇచ్చి వెంట పెట్టుకుని ఇళ్ల దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ಆ ಅಂಶಾನಿಗೆ ಸಂಬಂಧಿಸಿ ఇప్పుడు అక్కడ మీడియಾ ಫೋಕಸ್ చేస్తుంది. ನಡೆದಿರುವಂತದ್ದು ಮಂಗಳೂರಿನಲ್ಲಿ ಈ ಒಂದು ವಕ್ಫ್ನ ವಿರುದ್ಧ ಪ್ರತಿಭಟನೆ ನಡೆದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹೆದ್ದಾರಿಯನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸ್ಥಗಿತಗೊಳಿಸಲಾಗಿತ್ತು. ಹೈಕೋರ್ಟ್ ಒಂದು ಸೂಚನೆ ಇತ್ತು.